జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఇప్పుడు ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఎన్నికల కమిషన్ ఏదో ఒకరోజు తప్పనిసరిగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ సతీమణికే టికెట్ ఇస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సరే, మాగంటి గోపీనాథ్ సతీమణికి ఇస్తారా లేదా వాళ్ళ కుటుంబంలో ఇంకెవరికైనా ఇస్తారనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఒక స్పష్టత ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్కు జరగబోయే ఉప ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారో అనే దానిపైన ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అంటే 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ పైన. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ నిలబడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్, ఇండియన్ కెప్టెన్గా పనిచేసినటువంటి మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే అజారుద్దీన్కే టికెట్ ఇస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీ ఇంకెవరైనా కొత్త అభ్యర్థిని పెడుతుందా అనేటువంటి ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్న సమయంలోనే సినీ స్టార్, మెగాస్టార్గా పేరున్నటువంటి సినీ స్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారన్నది ఇప్పుడు తాజాగా వినవస్తున్నటువంటి వార్త. నిన్నగాక మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి చిరంజీవి ఈ రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి చిరంజీవిని కోరినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే చిరంజీవి పోటీ చేయడం వల్ల, చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయ్యాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికలలో కొన్ని ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నాడు. సరే, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. విలీనం చేసిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సినీ నటుడు అయినటువంటి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆయనను అభ్యర్థిగా బరిలోకి దింపాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడని, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో గెలిస్తే నీకు మంత్రి పదవి కూడా ఇస్తానని మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్తున్నారు. ఇది కొంతవరకు నిజమై ఉండి కూడా ఉండవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఒక సినీ గ్లామరు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రెస్టీజియస్గా ఈ ఉప ఎన్నికను తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్కు జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలి. మరి మహమ్మద్ అజారుద్దీన్ గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఈ ఉప ఎన్నికలలో సరిపోదని భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే చిరంజీవికి ఉన్నటువంటి ఇమేజ్తో ఎట్టి పరిస్థితిలోనైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవచ్చని అనుకుంటున్నారా? దాంతోపాటు సామాజిక సమీకరణాలు కూడా చూస్తున్నారా? ఎందుకంటే చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మంది సినిమా వాళ్ళు, సినిమా ప్రముఖులు ఉంటారు. సినిమా గ్లామర్ దానికి ఉపయోగపడుతుంది. సినిమా వాళ్ళందరూ కూడా చిరంజీవికి సపోర్ట్ చేస్తారు. దానికి తోడు సామాజిక వర్గం, దానికి తోడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అన్ని వ్యవహారాలని నేను చూసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవితో అన్నట్టుగా చెప్తున్నారు. చిరంజీవితో నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఆ వీడియోస్ కూడా మనకు వచ్చాయి. కేవలం ఏదో మర్యాదపూర్వకంగా కలిసాడని మాత్రమే చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చినా ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో చాలా గ్లామర్ ఉన్నటువంటి ఒక నాయకునిగా ఉన్నటువంటి చిరంజీవిని బరిలోకి దింపాలన్నది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనగా చెప్తున్నారు. అంతేకాదు ఈ బై ఎలక్షన్లలో గెలిస్తే చిరంజీవికి మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా గెలుచుకోలేకపోయింది గత 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి కూడా కావాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో
ప్రభావవంతంగా పనిచేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక ల్యాబ్స్ ఉంది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచి చిరంజీవిని నిలబెట్టి చిరంజీవికి ఉన్నటువంటి సినీ గ్లామర్ను ఉపయోగించుకొని చిరంజీవికి ఉన్నటువంటి ఒక సినిమా వాళ్ళ మద్దతును ఉపయోగించుకొని ఏ విధంగానైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చిరంజీవిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని మంత్రిని చేస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో జూబ్లీహిల్స్కి జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్నిక మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది చాలా టఫ్గా ఉండబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్న వాళ్ళు మైనారిటీ ఓటర్లు. సుమారు 1,00,000కు పైగా ఓటర్లు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారనేది గణాంకాలను బట్టి చెప్తున్నారు. అయితే ఈ మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉంటారనే దానిపైన ఆధారపడి రాబోయే ఉప ఎన్నికలో గెలిపేవరిది ఓటమి ఎవరు అనేది కూడా నిర్ణయించబడుతుంది. కాబట్టి మైనారిటీలు ఎటువైపు ఉంటారు, మైనారిటీలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీకి కూడా మంచి పట్టు ఉంది. ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో ఉంది. మరి ఇప్పుడు ఎవరితో ఉండబోతుంది? ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఉంటే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ అయ్యి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మెగాస్టార్ చిరంజీవి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు సామాజిక వర్గం, సినీ గ్లామర్, దానికి తోడు మైనారిటీలు సహజంగానే ఈసారి ఎన్నికలలో అంటే 2023 డిసెంబర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే చిరంజీవి విజయం అనేది సులువు అవుతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణలో అన్న మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అని రేవంత్ రెడ్డి చిరంజీవికి ఆశ చూపించాడని చెప్తున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి. నిజంగానే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడా? పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు ఎట్లా ఉండబోతున్నాయి వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.